హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎంఎన్పి జాబ్ అలర్ట్స్. సో ఈరోజు మనం ఈ వీడియోలో ఏం డిస్కస్ చేస్తామంటే ఏపీఎస్సి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ మెయిన్స్కి సంబంధించి సిలబస్ని డీకోడ్ చేసి మీకు సింప్లిఫైగా అర్థమయ్యే విధంగా చెప్తానన్నమాట. అండ్ దానికి సంబంధించి మెయిన్స్ బుక్స్ ఏవి వాడాలి, ఏ సిలబస్కి ఏ బుక్స్ మంచివి అండ్ ఎక్కడ బుక్స్ దొరుకుతాయి, ఫ్రీ పీడిఎఫ్స్, ఫ్రీ సోర్సెస్ ఎక్కడి నుంచి మనం గెయిన్ చేసుకోవచ్చు అండ్ బెస్ట్ కోర్సెస్ ఎక్కడ తీసుకోవచ్చు అంటే ఏ ప్లాట్ఫామ్లో తీసుకుంటే మనకి మెయిన్స్కి మంచిగా యూజ్ అవుతాయి అన్ని ఇటువంటి మొత్తము మనం ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాం. చాలామందికి ఇంకా డౌట్ ఉందన్నమాట, అంటే సిలబస్ అర్థం కావట్లేదు. అందుకని చెప్పేసి నేను సింప్లిఫైడ్గా మీకు సిలబస్ ఏం చదవాలి, ఎక్కడ చదవాలి, సింప్లిఫైడ్గా అండ్ సింపుల్ వర్డ్స్లో మీకు ఈ వీడియోలో అయితే డిస్కస్ చేయబోతున్నాను. ఓకే గైస్, ఇంకా ఇప్పటి వరకు మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మీరు మన సబ్స్క్రైబర్ అయితే జస్ట్ ఒక లైక్ చేయండి గైస్, అంతే. ఒక లైక్ చేసి అండ్ ఈ ఛానల్ యూస్ఫుల్ అయిన వాళ్ళకి షేర్ చేయండి, అంతే. ఓకే, డన్. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్దాం. ఇప్పుడు ఫస్ట్ మన సిలబస్ని డీకోడింగ్ అయితే చేస్తానన్నమాట. సిలబస్ని మీకు అర్థమయ్యే విధంగా ఏ టాపిక్ ఏంటి ఇవన్నీ మొత్తం డిస్కస్ చేస్తాను. ఫస్ట్ సిలబస్ చూసుకుంటే మనకి మెయిన్స్కి సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు. ఫస్ట్ మనకైతే క్వాలిఫైయింగ్ టెస్ట్ ఉంటుంది. క్వాలిఫైయింగ్ టెస్ట్ మనకి తెలుగులో, ఇంగ్లీష్లో దేంట్లో అయినా రాసుకోవచ్చు, ఆర్ ఉర్దూలో అయినా రాసుకోవచ్చు. అండ్ దీని గురించి మనం ఆల్రెడీ వీడియోస్ అయితే చేయడం జరిగింది. మీరు దాని గురించి తెలుసుకోవాలనుకుంటే ఆ వీడియోస్ చూడండి, ప్రీవియస్ వీడియోస్. అండ్ ఇంకా మీకు ఎస్ఏ తెలుగులో రాయాలా, ఇంగ్లీష్లో రాయాలా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. నేను ఇంకో వీడియో సెపరేట్గా రెడీ చేస్తాను, ఓకేనా. మీకు ఏమైనా డౌట్ ఉంటే అది కామెంట్ చేయండి గైస్. ఇప్పుడు చూసుకుంటే పేపర్ 1 మనకి 100 మార్క్స్, ఓకేనా. అండ్ వీడియో నేను మనకి బ్రీఫ్ ఈచ్ బై ఈచ్ చెప్పుకుంటూ వెళ్తే వీడియో లెంత్ అవుతుంది, ఓకే. ఫాస్ట్గా చెప్పుకుంటూ వెళ్తాను. జనరల్ స్టడీస్ చూసుకుంటే మనకి జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ అబిలిటీ పేపర్ 1 కిందకి వస్తుంది. 100 మార్క్స్ అయితే ఉంటాయన్నమాట. జనరల్ సైన్స్ అయితే ఇక్కడ చూసుకోండి. జనరల్ సైన్స్లో మనకి జనరల్ సైన్స్ అని ఇచ్చారు, కానీ మనకి జనరల్ సైన్స్లో ఏమొస్తాయి, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అయితే రావడం జరుగుతుంది. కానీ ఇక్కడ అవి రావండి. ఇక్కడ చూసుకుంటే మనకి కాంటెంపరీ డెవలప్మెంట్స్ అని ఇచ్చారు. కాంటెంపరీ డెవలప్మెంట్స్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇది వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీ వస్తుంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో కూడా చాలా వేరే పార్ట్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ టాపిక్ ఒక్కదాన్ని మీరు చాయిస్ కింద పెట్టుకోండి ఆప్షనల్గా. నేను దీని గురించి వీడియో చివరిలో చెప్తాను, ఎందుకంటే ఇది చాలా పెద్ద టాపిక్ అనమాట. దాని గురించి నేను వీడియోకి చెప్తాను, అప్పుడు మీరు డిసైడ్ అవ్వండి ఇది చదవాలా లేకుంటే చాయిస్ కింద వదిలేస్తారో, అది మీ ఇష్టం. తర్వాత కరెంట్ ఈవెంట్స్ అండ్ నేషనల్ ఇంపార్టెన్స్ అంటే మనకి కరెంట్ అఫైర్సే, నథింగ్ బట్ నేషనల్గా అండ్ స్టేట్ వైజ్ కరెంట్ అఫైర్స్ అన్నీ మీరు గ్యాదర్ చేసుకోవాలి. అండ్ మీకు డౌట్ రావచ్చు ఎప్పటి నుండి కరెంట్ అఫైర్స్ చదవాలి అని. మనకి నోటిఫికేషన్ ఇచ్చింది జూలై మంత్లో నోటిఫికేషన్ ఇచ్చారు, FBO నోటిఫికేషన్, ఓకేనా. మనకి జూలై మంత్లో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్ ఇస్తే జూలై నుంచి ఖచ్చితంగా చదవాల్సి ఉంటుంది. అండ్ నేనేం చెప్తానంటే బెస్ట్ మీరు జనవరి నుంచి డిసెంబర్ వరకు 2025, ఓకేనా. మనకి డిసెంబర్లో అయితే మెయిన్స్ జరగబోతుంది కదా, సో అందుకని చెప్పేసి మీరు ఈ ఇయర్ మొత్తం కరెంట్ అఫైర్స్ని అయితే కవర్ చేసుకోండి గైస్, అది మంచి ఆప్షన్, ఓకేనా. అది నేషనల్గా మంత్కి అండ్ మంత్లీ కరెంట్ అఫైర్స్ని చదువుకుంటూ రండి. బెస్ట్ సోర్స్ ఏం చెప్తా అంటే నేను మనకి స్టేట్ సిలబస్ ఎగ్జామ్ కాబట్టి షైన్ ఇండియా ఉంటుంది. షైన్ ఇండియా ఫ్రీ పీడిఎఫ్స్ కానీ లేకుంటే ప్రీమియం ఉంటుందేమో, ఏది ఉంటే అది తీసుకొని చదువుకుంటే, ఆర్ఎల్స్ ఫ్రీ పీడిఎఫ్స్ ఏవైనా ఉంటాయి నేషనల్ కరెంట్ అఫైర్స్కి. కానీ స్టేట్ కరెంట్ అఫైర్స్ దొరకడం కష్టము. సో స్టేట్ కరెంట్ అఫైర్స్ దొరకాలంటే షైన్ ఇండియా బెస్ట్. అండ్ నేషనల్కి అయితే మనకి ఇండోలోగస్ ఉంటుంది. ఇండోలోగస్, కరెంట్ అఫైర్స్ ఇవి చాలా దొరుకుతాయి అన్నమాట సోర్సెస్. కరెంట్ అఫైర్స్ అలా చదవండి, 1 ఇయర్ మాత్రం చదవండి. తర్వాత చూసుకుంటే హిస్టరీ ఆఫ్ ఇండియా ఉందిగా. హిస్టరీ ఆఫ్ ఇండియా మనకి 3 పార్ట్స్ ఉంటుంది, ఏన్షియంట్, మిడివల్, మోడర్న్. ఎక్కడి నుంచి స్టార్ట్ చేస్తారంటే ఫస్ట్ మీరు మోడర్న్ నుండి స్టార్ట్ చేయండి గైస్. మోడర్న్ హిస్టరీ నుండి స్టార్ట్ చేయండి. మోడర్న్ ఎక్కడి నుంచి స్టార్ట్ ఉంది, బ్రిటిష్ ఎప్పుడైతే మనకి స్టార్ట్ అవుతారో ఇండియాకి రావడం, అప్పటి నుండి బ్రిటిష్ ఏరియా అప్పటి నుండి మనకి మోడర్న్ హిస్టరీ అయితే స్టార్ట్ అవుతుంది. మోడర్న్ నుంచి మనకి మ్యాక్సిమం బిట్లు వస్తాయి, ఓకేనా. మ్యాక్సిమం సిలబస్ కవర్ అయినట్లే. అప్పుడు ఫస్ట్ మోడర్న్ చదవండి, తర్వాత ఏన్షియంట్ చదవండి, తర్వాత మిడివల్ చదవండి, ఓకేనా. ఆర్డర్ వైజ్ అయితే మీరు చదువుకోండి, ఎక్కువ మనకి వెయిటేజ్ ఉంటుంది, అలాగే ఇస్తారు. మోడర్న్లో కూడా ఎప్పుడంటే అది కాంటెంపరీ, మనకి ఇండియాలో ఫస్ట్ బ్రిటిష్ వాళ్ళు ఇండియాలో ఎంటర్ అయ్యారు, అప్పుడు మనకి ఆంధ్రప్రదేశ్కి 2 కాంటెంపరీ చేసుకొని చదవాలన్నమాట. ఇండియాలో 1857లో మనకి రీవోల్ట్ జరిగింది. ఆ 1857 రీవోల్ట్ ఏపీలో ఎంత మాత్రం అయింది, ఎవరు దాంట్లో పార్టిసిపేట్ చేశారు, అసలు ఏమేమి జరిగిందని చెప్పి ఇట్లా కాంటెంపరీ అయితే చదవాలి. అదే ఇక్కడ సిలబస్లో కూడా ఇచ్చారు. మనకి ఇండియాలో హిస్టరీ జరుగుతున్నప్పుడు ఏపీలో ఏం జరుగుతుంది, ఆ రెండింటిని రిలేట్ చేసుకుంటూ హిస్టరీ అయితే చదవాల్సి ఉంటుంది. హిస్టరీకి మీకు తెలుగులో కావాలనుకుంటే మనకి
అబ్దుల్ కరీం బుక్ ఉంటుంది ఇండియన్ హిస్టరీకి. ఏపీ హిస్టరీకి మాత్రం జోగినాయుడు బుక్ ఉంటుంది. అవన్నీ నేను బుక్స్ అన్ని వాటి లింక్స్ అన్ని గ్యాదర్ చేసి మంచి బుక్స్ అన్ని నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను గైస్. డిస్క్రిప్షన్లో చూసుకోండి, మీకు మంచి బుక్స్ అయితే ప్రొవైడ్ చేయడం జరిగింది. అండ్ చాలామంది బుక్స్ తీసుకోలేము అనుకుంటే ఫ్రీ పీడిఎఫ్స్ కూడా నేను చెప్తాను అనమాట. మంచి సైట్స్ సోర్సెస్ అన్నిటికీ దొరకవు అనమాట. సో బుక్స్ కొనడం మేలు. ఒక 2 బుక్స్ పార్ట్ 1కి ఒక బుక్, పార్ట్ 2 ఒక బుక్ కొనుక్కుంటే మంచిది. అండ్ చాలా మనం మనీ అయితే అక్కడెక్కడ స్పెండ్ చేస్తుంటాం, బుక్స్ మీద స్పెండ్ చేసింది ఎప్పుడు వేస్ట్ కాదు గైస్, అందుకని చెప్తున్నాను. అండ్ అది కూడా నేను చెప్పను అనమాట, మీకు కూడా మంచి కోర్సెస్ ఎక్కడ దొరుకుతాయి ఇవన్నీ మీ ద్వారానే ఈ వీడియోలు చెప్పించబోతున్నాను. మీరు ఇప్పుడు ఆల్రెడీ కోర్సెస్ పర్చేస్ చేసుంటే ఈ కోర్స్ బాగుంది సార్ అని కామెంట్లో మెన్షన్ చేయండి, అది వేరే వాళ్ళకి యూజ్ అవుతుంది. అంటే కోర్స్ బాగుంటే బాగుంది అని చెప్పండి, బాగాలేదు అంటే పలానా కోర్సు నేను పలానా ఏ అనే కోర్స్ తీసుకున్నాను అక్కడ కోర్స్ బాగాలేదు అని మెన్షన్ చేయండి. మిగతా వాళ్ళు జాగ్రత్త పడతారు తీసుకోకుండా. ఓకేనా, మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి, ఎవరో హెల్ప్ చేయరు. ఓకేనా, మన సబ్స్క్రైబర్స్కి నేను అదే చెప్తున్నాను, ఒకరికొకరు హెల్ప్ చేసుకోండి. ఎప్పుడైనా కానీ మీరు ఒక మంచి చేశారంటే అది మీకు 4 విధాలుగా మంచిగా వస్తుంది. ఒకరికి చెడు చేశారంటే అది ఎట్లో విధంగా మీకు ఆ చెడు మళ్ళీ రావడం అయితే జరుగుతుంది. సో హెల్ప్ చేయండి ఒకరికొకరు. అదే మీరు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు ఎక్కడైనా కోర్స్ తీసుకోండి, కోర్సు బాగుంది మీరు కూడా తీసుకోండి అని అట్లా రిఫర్ చేయండి. ఒకవేళ కోర్స్ తీసుకోనండి ఇది బాగాలేదు అనుకుంటే అలా చేయండి. లేదంటే మంచి బుక్స్ ఏమైనా ఉంటే ఇవన్నీ కామెంట్లో మనకి కామెంట్ చేయండి. ఆ కామెంట్లో మిగతా వాళ్ళు చూస్తారు కదా వీడియోస్, వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది. ఓకేనా, హిస్టరీ అలా అనమాట. అండ్ జాగ్రఫీ విషయానికి వస్తే మనకి ఓల్డ్ జాగ్రఫీ ఉంటుంది, ఇండియన్ జాగ్రఫీ ఉంటుంది. మనకు ఓల్డ్ జాగ్రఫీ అయితే ఇవ్వలేదన్నమాట సిలబస్లో. సో ఇండియన్ జాగ్రఫీ చదవాలి, ఏపీ జాగ్రఫీ చదవాలి. ఇండియన్ జియోగ్రఫీలో ఏమేమి వస్తుంది, హిమాలయస్, ప్లాట్యూస్, మనకి వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ ఇవన్నీ ఇట్లా వస్తాయి అన్నమాట. సాయిల్స్, అగ్రికల్చర్ ల్యాండ్స్ ఇవన్నీ. సో అవన్నీ చదవాలి. ప్లస్ మనకి ఏపీలో కూడా మనకి ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఏపీ ఉంటుంది. మనకి 23.5 ఈస్ట్ రేఖ ఎలా వెళ్తుంది, కాకినాడ గుండా వెళ్తుంది, అవన్నీ ఉంటాయిగా, అవన్నీ చదవాల్సి ఉంటుంది. అండ్ ఈస్టర్న్ ఘాట్స్ ఏపీలో ఉన్నాయి, ఈస్టర్న్ ఘాట్స్ చదవాల్సి ఉంటుంది, బీచ్ ఏరియాస్ చదవాల్సి ఉంటుంది. సో ఇవన్నీ ఆ బుక్స్ కూడా నీకు కావాలంటే నేను డిస్క్రిప్షన్లో ఇచ్చేసాను అనమాట లింక్స్, అక్కడ నుండి పర్చేస్ చేసుకోండి. లేకుంటే ఫ్రీ పీడిఎఫ్స్ కావాలంటే మనకి ఎన్సీఆర్టీ బెస్ట్ సోర్స్ అనమాట గైస్. ఎప్పుడైనా మీరు ఎన్సీఆర్టీ బుక్స్ కానీ చదివేస్తే మీకు మ్యాక్సిమం ఒక ఐడియా అయితే వస్తుంది. ఎన్సీఆర్టీ బుక్స్ ప్రిఫర్ చేయండి. ఎన్సీఆర్టీలో కూడా 10th నుంచి స్టార్ట్ చేసుకుంటే 10th క్లాస్లో మంచి సోర్సెస్ అయితే ఉన్నాయన్నమాట ఎన్సీఆర్టీ బుక్స్లో. సో ఈ వీడియోలో నేను అది కూడా చెప్తాను అనమాట. ఎన్సీఆర్టీ బుక్స్లో మనకి 10th, 11th, 12th క్లాస్లో జియోగ్రఫీ ఉంటుంది, ఫిజికల్ జియోగ్రఫీ ఆఫ్ ఇండియా. సో దాని నుండి చదువుకోండి. అండ్ ఏపీ స్టేట్కి సంబంధించి జియోగ్రఫీ కావాలి అంటే అది దొరకదు. సో దానికి ఒక బుక్ పర్చేస్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ ఇంకా బెస్ట్ ఏంటంటే మీకు పర్మార్ ఎస్ఎస్సి అనే యూట్యూబ్ ఛానల్ ఉంటుంది. పర్మార్ ఎస్ఎస్సిలో మనకి ఇండియన్ జియోగ్రఫీ గురించి మొత్తం క్లాసెస్ అయితే ఫ్రీగా దొరుకుతాయి, మీరు అక్కడైనా చదువుకోవచ్చు. అయితే హిందీలో ఉంటాయి, మీకు హిందీ అర్థమైతే యూ కెన్ చూస్. అండ్ ఇండియన్ పాలిటీకి వస్తే ఇండియన్ పాలిటీలో మనకి లక్ష్మీకాంత్ ద బెస్ట్ అనమాట. మనకి యూపీఎస్సీ లెవెల్లో ఉంటుంది బుక్, కానీ ఇప్పుడు మనం స్టేట్ మెయిన్స్ రాస్తున్నాం కాబట్టి సో అదే లెవెల్లో అయితే మనకి ఉండబోతున్నాయి క్వశ్చన్స్. ఇండియన్ పాలిటీకి లక్ష్మీకాంత్ ద బెస్ట్ అనమాట. తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో ఉంటుంది. మీకు 2 లింక్స్ కూడా ఇచ్చాను, ఆ బుక్ పర్చేస్ చేసుకోవడం మంచిది. అండ్ లక్ష్మీకాంత్ కాకుంటే మనకి వేరే బుక్స్ కూడా మనకి దొరుకుతాయి అన్నమాట. కృష్ణారెడ్డి, జీవి కృష్ణారెడ్డి అని కూడా స్టేట్ సిలబస్కి సంబంధించి దొరుకుతుంది ఇండియన్ పాలిటీకి. అండ్ అదైనా తీసుకోవచ్చు. ఎకానమీకి కిందకు వస్తే మనకి ఎకానమీకి ఇండియన్ ఎకానమీకి ఏమవుతుందంటే నితిన్ సింఘానియా అని బుక్ ఉంటుంది. నితిన్ సింఘానియా బుక్ తీసుకోండి. అండ్ ఏపీ ఎకానమీ కిందకి వస్తే ఏపీ ఎకానమీకి మనకి ఐఎస్ఎన్ రాజు అని ఉంటుంది, తెలుగులో ఉంటుంది అన్నమాట బుక్. ఐఎస్ఎన్ రాజు బుక్ ఉంటుంది, అది తెలుగులో ఉంటుంది, మీరు అదేం తీసుకోవచ్చు. ఓకేనా, అండ్ తెలుగులో ఉంటుంది, ఇంగ్లీష్లో కూడా ఉండొచ్చు, మీరు ఏది కావాలంటే అది తీసుకోండి. ఫ్రీగా కావాలి అంటే మనకి ఎన్సీఆర్టీ బుక్సే గైస్. ఎన్సీఆర్టీ బుక్స్ మించి ఇంకా ఫ్రీ ఎక్కడా దొరకవు. అండ్ అంత వర్త్ కంటెంట్ కూడా ఎక్కడా ఉండదు. ఓకేనా, అండ్ మెంటల్ అబిలిటీ అండ్ రీజనింగ్ మీరు ఎగ్జామ్స్లో ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు కదా, మనకి మాక్ టెస్ట్లలో కవర్ అయిపోతుంది. ఆల్రెడీ మీరు ప్రాక్టీస్లో అండ్ ఎగ్జామ్స్కి ప్రిపేర్ అవుతూ ఉంటే మీకు రీజనింగ్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఓకేనా, అండ్ సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్, ఈ టాపిక్ ఎక్కడ ఉంటుందంటే మనకి పిఎంఎఫ్ ఐఏఎస్ అని ఒక ఎన్విరాన్మెంట్ బుక్ ఉంటుంది, అది యూపీఎస్సీ లెవెల్ ఉంటుంది. దాంట్లో చాలా టాపిక్స్ అయితే కవర్ అయింది. మనకి సస్టైనబుల్ డెవలప్మెంట్ కవర్ అయింది, అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్ అయింది. మనకి పేపర్ 2లో కొంత కంటెంట్ కూడా మనకి పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్లో అయితే కవర్ చేయడం జరిగిందనమాట. మీకు ఆ బుక్ పర్చేస్ చేయడం చాలా వర్త్. ఓకేనా, అది కూడా లింక్ ఇచ్చేసాను చూసుకోండి. అండ్ తర్వాత మనకి
సస్టైనబుల్ డెవలప్మెంట్, ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ కూడా మనకి PMFIS బుక్లో అయితే కవర్ చేయడం జరుగుతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ టోటల్ కాన్సెప్ట్స్ మొత్తం ఇందులో ఉన్నాయి. ఓకేనా గైస్, మీరు అది చూసుకోండి. అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్కి మనకి 8th క్లాసు సైన్స్ బుక్లో చాప్టర్ 6th చాప్టర్లో మనకి డిజాస్టర్ మేనేజ్మెంట్కి సంబంధించి కాన్సెప్ట్స్ క్లియర్గా మనకి స్కూల్ పిల్లలకి చెప్పినట్లుగా ఈజీగా ఉంటాయి. సో అక్కడైనా మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. NCERT బుక్స్ మీకు ఫ్రీయే. ఓకేనా, మీకు గూగుల్లోకి వెళ్ళేసి NCERT బుక్స్ అని టైప్ చేస్తే మనకి వచ్చేస్తాయి, డౌన్లోడ్ చేసుకోవచ్చు, మీరు నోట్ మేకింగ్ చేసుకోవచ్చు, ఈజీగా ఉంటాయి. అండ్ ఇప్పుడు చూసుకుంటే పేపర్ 2 గైస్, పేపర్ 2లో మీరు మ్యాక్సిమం మార్క్స్ స్కోర్ చేసుకోవచ్చు. మీరు ప్రీవియస్గా చూసుకుంటే మనకి ప్రీవియస్ వీడియోలో నేను చెప్పాను, మీకు ఎవరికైనా ప్రీవియస్ మార్క్ షీట్స్ కావాలంటే నాకు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయండి అంటే నేను అందరికీ ఆ PDFs అయితే సెండ్ చేయడం జరిగింది. మా టెలిగ్రామ్ ఛానల్లో కూడా పెట్టడం జరిగింది. మీరు మన ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవుతుండండి. రెగ్యులర్ అప్డేట్స్ అన్ని నేను ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేస్తూ ఉంటాను. సో మీరు అందులో అప్డేటెడ్ అయి ఉంటారు. ఓకేనా, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా కానీ నాకు డైరెక్ట్ మెసేజ్ చేయొచ్చు ఇన్స్టాగ్రామ్లో. ఆ పేజ్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. అండ్ పేపర్ 2లో మనకి 100 మార్క్స్ వచ్చాయి. 100 మార్క్స్కి మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. 80 వరకు స్కోర్ చేసుకునే స్కోప్ ఉంటుంది. ఆల్రెడీ మీరు బీటెక్ స్టూడెంట్ కానీ మ్యాథమెటిక్స్ బ్యాక్గ్రౌండ్ స్టూడెంట్ అయితే మ్యాథ్స్ మీకు ప్లస్ అనమాట, చాలా ప్లస్. పేపర్ 2లో మనం మ్యాక్సిమం స్కోర్ చేసుకోవచ్చు. ప్రీవియస్లో చూసుకున్నా కానీ చాలామంది పేపర్ 2లోనే ఎక్కువ స్కోర్ చేసుకున్నారు పేపర్ 1 కంటే. పేపర్ 1లో మనకి సిలబస్ ఎక్కువ ఉంటుంది, గుర్తుపెట్టుకోవాల్సింది ఎక్కువ ఉంటుంది. కాకపోతే ఏంటంటే జస్ట్ చదివి వదిలేయడమే. ఇదేంటంటే మనకి ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. పేపర్ 2లో మ్యాథ్స్ మొత్తం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. సో అందుకని కొంచెం మంది భయపడుతుంటారు. సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పేపర్ 1ని ప్లస్ చేసుకుంటారు, మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు పేపర్ 2లో ఎక్కువ మార్క్స్ స్కోర్ చేసుకుంటారు. అండ్ ఇక్కడ సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ ఉందిగా, సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కూడా మనకి NCERT బుక్స్లో దొరుకుతాయి. ఎక్కడంటే 10th క్లాస్ బుక్ ఉంటుంది. 10th క్లాస్ సైన్స్లో చాప్టర్ 14లో ఒక సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ అనేది ఒక PDF ఉంటుంది, అంటే ఒక లెసన్ ఉంటుంది. సో అదేం డౌన్లోడ్ చేసుకొని చదువుకోవచ్చు. అండ్ తర్వాత మనకి సోషల్లో ఉంటుంది, సోషల్లో చాప్టర్ 4 ఉంటుంది. అది కూడా మనకి సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ కిందకి వస్తుంది 10th క్లాస్లోనే. సో దాంట్లో మనకి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. అండ్ PMFIAS అని బుక్ చెప్పాను కదా, సో PMFIASలో బుక్లో ఈ కంటెంట్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సోర్సెస్ ఆఫ్ ఎనర్జీ మొత్తం ఇచ్చారనమాట. సో ఈ బుక్ పర్చేస్ చేసుకుంటే మీకు 3-4 చాప్టర్స్ 3-4 టాపిక్స్ అనేది కవర్ అయిపోతాయి. సో బెస్ట్ ఈ బుక్ పర్చేస్ చేసుకోవడం. ఓకేనా గైస్, అది కూడా తక్కువే ఉంటుంది. సో బుక్స్ మీద ఎప్పుడైనా ఇన్వెస్ట్మెంట్ ఎప్పటికైనా మనకి రిటర్న్ వస్తుంది. ఓకేనా, మీరు క్లోతింగ్ కానీ లేకుంటే బ్రాండింగ్ కానీ గ్రూమింగ్ కానీ ఇటువంటి మీద ఇంట్రెస్ట్, వాటి మీద ఇన్వెస్ట్ చేస్తారు కదా మనీ, అవి ఎప్పటికి మనకి రిటర్న్ రావు. కానీ బుక్స్ మీద మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేస్తే ఖచ్చితంగా మీకు మంచి జరుగుతుంది. అండ్ తర్వాత లివింగ్ వరల్డ్లో మనకి టోటల్గా సైన్స్ మనకి మీరు NCERT బుక్స్లో చూసుకోవచ్చు. NCERT బుక్ చెప్తాను చూడండి, ఫ్రీ సోర్సెస్ అన్నమాట ఇవి. NCERTలో మనకి 10th క్లాసు సైన్స్లో చాప్టర్ 5 అనమాట. చాప్టర్ 5లో మనకైతే కవర్ చేయడం జరిగింది. అండ్ 7th క్లాసు సైన్స్ బుక్లో చాప్టర్ 9 and 10 రెండిట్లో మనకి లివింగ్ వరల్డ్ చాప్టర్ అయితే కవర్ చేయడం జరిగింది. సో NCERT బుక్స్ ఫస్ట్ చదువుకోండి మీకు టైం ఉంటే. మనకైతే డిసెంబర్లో కూడా ఎగ్జామ్ జరిగే ఛాన్స్ ఉన్నట్టు లేనట్టుగా ఉందన్నమాట. సో మనం ఫిక్స్ కాలేకపోతున్నాం డిసెంబర్లో కూడా జరుగుతుందో లేదో అని. సో నా గెస్ ప్రకారం డిసెంబర్ ఎండింగ్లో జరగాల్సి ఉంది. ఓకేనా, అందుకని చెప్పేసి మీరు NCERTs టైం ఉందనుకుంటే NCERTs ఫస్ట్ కవర్ చేసేయండి. తర్వాత మీరు పర్చేస్ చేస్తారుగా ఆ బుక్స్ చదువుకోండి, మీకు మంచిగా అర్థమవుతుంది. అండ్ ఈ టాపిక్స్ మొత్తం మీరు ఒకవేళ ఎక్కడైనా బుక్స్ కొన్నప్పుడు ఈ టాపిక్స్ మొత్తము అక్కడ లేవు అనుకుంటే మీరు గూగుల్లో సెర్చ్ చేసి నోట్ మేకింగ్ చేసుకొని అన్ని టాపిక్స్ కవర్ అయ్యే విధంగా చదువుకోండి గైస్. ఓకేనా, ఒక టాపిక్ నుంచి ఒక క్వశ్చన్ వచ్చినా కానీ మనకి ఒక మార్క్ మనకు పోగొట్టుకున్నట్లు అవుతుంది. అండ్ ఇక్కడ ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ సిస్టమ్ కూడా మనకి 10th క్లాస్ సైన్స్ బుక్స్లో ఉండొచ్చు, లేదంటే మనకి 6th నుండి ఆల్రెడీ స్టార్ట్ అయిపోతుంది ట్రాన్స్పోర్టేషన్ అండ్ ఎక్స్క్రీషన్ సిస్టము. సో అందులో అవన్నీ చదువుకోండి. తర్వాత రీప్రొడక్షన్ అండ్ గ్రోత్, హెరిడిటీ, ఎవల్యూషన్. ఇక్కడ ఇది మాత్రం మనకి 10th క్లాసు చాప్టర్ సైన్స్లో చాప్టర్ 7 and 8 చాప్టర్లో ఈ టాపిక్స్ అయితే కవర్ చేయడం జరిగింది. రీప్రొడక్షన్, ప్రత్యుత్పత్తి, గ్రోత్, హెరిడిటీ అంటే అనువంశికత అనమాట తెలుగులో. సో ఇవన్నీ మీరు ఇంగ్లీష్లో అయినా చదువుకోండి, తెలుగులో అయినా చదువుకోండి. బెస్ట్ ఏంటంటే మీరు తెలుగు అంత మాకు రాదు అనుకోని కొంతమంది ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ ఉంటారు ఫస్ట్ నుండి కూడా, వాళ్ళకి తెలుగు కొంతమంది రాదు అనుకుంటుంటారు. సో మీరు గో విత్ ఇంగ్లీష్ మీడియం బుక్స్. అండ్ చాలామంది
మన గెస్ ప్రకారం 60% మంది తెలుగు చాలా బాగా రాస్తారు, చాలా బాగా రాయగలుగుతారు ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి ఎవరైతే క్వాలిఫై అయ్యారో. ఓకేనా గైస్? సో ఎప్పుడైనా నేను చెప్పేది ఏంటంటే, మనం ఏపీ స్టేట్లో ఉంటున్నాం, మన తెలుగుని మనమే కాపాడాలి, మనమే గౌరవించాలి. ఓకేనా? మీరు ఇంగ్లీష్ నేర్చుకున్నది ఒక లాంగ్వేజ్ అంతే, ఒక బ్యారియర్, అండ్ తెలుగుని ఎప్పుడు మర్చిపోవద్దు. ఓకేనా గైస్? ఇక్కడ చూసుకుంటే ఇంకా టైప్స్ ఆఫ్ రీప్రొడక్షన్ ఉంది. అసెక్షువల్లో మనకి ఫిషన్, బడ్డింగ్ ఉందన్నమాట. బడ్డింగ్ హైడ్రాలో జరుగుతుంటుంది. హైడ్రా ఇట్లా ఉంటుందన్నమాట. ఇవన్నీ దానికి నాకు ఇమేజెస్ సరిగా రావు, అండ్ ఇవి కట్ అయిపోతాయి. ఇది బడ్డింగ్ అనమాట, ఒకటి విడిపోతూ ఉంటుంది. హైడ్రా అలాగా అసెక్షువల్గా రీప్రొడ్యూస్ అవుతూ ఉంటుంది. అండ్ ప్లాంట్స్లో మాత్రం మనకి కటింగ్ ఉంటుంది. ఒక కొమ్మ ఉందనుకో, దాన్ని కట్ చేసుకుంటే ఇక్కడ వరకు ఈ ప్లాంట్ ఇది ఉంది కదా కొమ్మ, ఈ బ్రాంచ్ని మళ్ళీ మనం భూమిలో పాతామంటే ఇక్కడ నుంచి కొత్తది వస్తుంది. అండ్ గ్రాఫ్టింగ్ తెలుసు కదా మీకు, గులాబీ మొక్కలు ఉన్నాయనుకోండి, వాటి కొమ్మకి మనం ఇక్కడ సంథింగ్ మట్టి పెట్టేసామంటే ఇక్కడ నుండి ఒక 2-3 డేస్కి వేర్లు వస్తాయి కొత్తగా. ఇక్కడ వరకు కట్ చేసేసి దాన్ని మళ్ళీ భూమిలో పెట్టినప్పుడు అది కొత్త మొక్కగా వస్తుంది. అది గ్రాఫ్టింగ్. సో అలాగా. తర్వాత మనకి సెక్షువల్ రీప్రొడక్షన్కి సిస్టము, ఇవన్నీ మొత్తం మన బుక్లో చదువుకోవాల్సి ఉంటుంది. పాలినేషను, ఫ్లవర్ ఉంటుంది, స్టిగ్మా స్టైల్, పాలినేషన్, పాలిన్ గ్రెయిన్స్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. రీప్రొడక్షన్ సిస్టంలో గట్టిగా చదవాల్సి ఉంటుంది డెప్త్గా. అండ్ హెరిడిటీ అండ్ ఎవల్యూషన్లో మనకి డిఎన్ఏ, క్రోమోజోమ్స్ అండ్ బఠానీ గింజలకు సంబంధించి ఉంటుంది కదా చాప్టరు. మెండల్ బఠానీ దానికి సంబంధించి చదవాల్సి ఉంటుంది. సెక్స్ డిటర్మినేషను, ఎలిమెంటరీ నాలెడ్జ్ అండ్ ఎవల్యూషన్ అని ఇచ్చారు. ఓకేనా? అవన్నీ మీరు ఎన్సీఆర్టీ బుక్స్లో ఫ్రీ ఎక్కడెక్కడ దొరుకుతాయి అవన్నీ గ్యాదర్ చేసుకోండి. నేను గ్యాదర్ చేసిన ఇన్ఫర్మేషనే మీకు ఇస్తున్నాను. ఓకేనా? న్యాచురల్ రిసోర్సెస్లో మెటల్స్, నాన్ మెటల్స్ టాపిక్స్ డైరెక్ట్ టాపిక్స్ అనమాట. మీకు చూసుకుంటే 10th క్లాస్లో మనకి చాప్టర్ 3 సైన్స్లో చాప్టర్ 3 ఉంటుంది. తర్వాత మనకి 7th క్లాస్లో ఒక టాపిక్ ఉంటుంది. 7th క్లాసు సైన్స్లో చాప్టర్ 4లో కూడా మనకి న్యాచురల్ రిసోర్సెస్, అదే మెటల్స్ అండ్ నాన్ మెటల్స్ టాపిక్ ఉంటుంది. ఇది మంచిగా చదువుకోండి. ఓకే గైస్? అందులో మనకి కంపోజిషన్ రియాక్షన్స్ ఉంటాయన్నమాట, కెమికల్ రియాక్షన్స్ అండ్ బ్యాలెన్సింగ్ ఈక్వేషన్స్, డికంపోజిషన్, కాంపోజిషన్, డిస్ప్లేస్మెంట్, డబుల్ డిస్ప్లేస్మెంట్, ఇవన్నీ రియాక్షన్స్ ఉంటాయి. రియాక్షన్స్ ఇచ్చి మనకి బ్యాలెన్స్ చేయమని అడగవచ్చు, లేకుంటే మనకి జతపరచండి ఉంటాయిగా, మ్యాచ్ ద ఫాలోయింగ్, సో ఇలా చేయమని అడగవచ్చు. ఆర్ఎల్స్ ఒక ఈక్వేషన్ ఇచ్చి ఇది డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, డబుల్ డిస్ప్లేస్మెంట్ ఈక్వేషన్, ఇవన్నీ అడుగుతారనమాట. అండ్ ఒక మెటల్ నాన్ మెటల్తో రియాక్ట్ అయినప్పుడు ఏ ప్రోడక్ట్ వస్తాయి, బై ప్రోడక్ట్స్ వస్తాయి అన్నమాట. లాస్ట్లో ప్రోడక్ట్స్ అండ్ రియాక్టెంట్స్ ఉంటాయి. సో ఇవన్నీ మనం చదువుకోవాల్సి ఉంటుంది. క్లియర్ కట్గా చదువుకోండి. ఒక టాపిక్ చదివారంటే దాని మీద క్లియర్ కట్ ఐడియా అయితే మీకు రావాల్సి ఉంటుంది. అండ్ కార్బన్ కాంపౌండ్స్ అనేది డైరెక్ట్ టాపిక్ మనకి 10th క్లాస్లో చాప్టర్ 4 ఉంటుంది. సైన్స్లో చాప్టర్ 4లో మనకి కార్బన్ కాంపౌండ్స్ అనేది ఉంటుంది. సో ఇవన్నీ చదువుకోండి. ఆల్కహాల్స్ అంటే కీటోన్స్ ఏంటివి, ఫార్మాల్డిహైడ్స్ ఏంటి, అండ్ యాసిటిక్ యాసిడ్, కామన్ సింథటిక్స్, ప్రిపరేషన్ ఆఫ్ మెథడ్స్, ఇవన్నీ చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ డైరెక్ట్గా వస్తాయి క్వశ్చన్స్. ఓకేనా గైస్? అండ్ ఎక్కువ వీడియో లెంత్ అవుతుందని ఫాస్ట్గా చెప్తున్నాను. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు తొందరపడద్దు, నాకు కామెంట్ చేయండి. నేను ఖచ్చితంగా అయితే అందరికీ రిప్లై ఇవ్వడానికి ట్రై చేస్తాను. అండ్ ఆర్ఎల్స్ మీకు కామెంట్ యూట్యూబ్లో కూడా కామెంట్ దొరకలేదు అంటే మనకి ఇన్స్టాగ్రామ్ పేజ్ ఉంది, ఖచ్చితంగా ఇన్స్టాలో అయితే ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. మీరు మన పేజ్ని ఫాలో చేసుకోండి. దాంట్లో మీకు డౌట్స్ ఉన్నవన్నీ పెట్టండి. ఓకేనా గైస్? ఇన్స్టాగ్రామ్లో అండ్ టెలిగ్రామ్లో నేను ఆల్రెడీ ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించి 2019 నోటిఫికేషన్ పోస్ట్ చేశాను. 2019లో మెయిన్స్లో కొంతమంది పాస్ అయ్యారుగా, సెలెక్టెడ్ లిస్ట్ ఇచ్చాను. మెయిన్స్ అందరికీ మార్క్స్ ఇచ్చాను అనమాట. ప్రీవియస్గా సెలెక్ట్ వాళ్ళు ఎస్ఏలో ఎన్ని మార్క్స్ వచ్చాయి, పేపర్ 1 పేపర్ 2లో ఎన్ని మార్క్స్ వచ్చాయి, ఇవన్నీ ఆ పీడిఎఫ్ అన్నీ దాంట్లో అప్లోడ్ చేశాను. మీరు ఆ టెలిగ్రామ్లో కూడా ఫాలో అవ్వండి. ఓకేనా? అండ్ ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్, ఈ కంప్లీట్ టాపిక్ మనకి పిఎంఎఫ్ ఐఏఎస్ బుక్ చెప్పాను కదా, ఆ బుక్లో కంప్లీట్గా మొత్తము మనకైతే అందులో ఉందన్నమాట. టాపిక్స్ మొత్తం ఉన్నాయి. సో ఈ బుక్ ఏంటంటే ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. మీకు అదొకటి కొంచెం డ్రాబ్యాక్ అవ్వచ్చు. ఒకవేళ మీరు ఇంగ్లీష్ మీడియం స్టూడెంట్స్ అయితే మీరు గో విత్ ఇంగ్లీష్ మీడియం బుక్ పిఎంఎఫ్ ఐఏఎస్ అనమాట. మొత్తం ఇందులో టాపిక్స్ మొత్తం టోటల్ ఎన్విరాన్మెంట్ అంతా కవర్ అయిపోతుంది. డిజాస్టర్ మేనేజ్మెంట్ కవర్ అవుతుంది. ఎన్విరాన్మెంట్ ప్రాబ్లమ్స్ నేను మొదటగా చెప్పాను కదా, అవన్నీ అయితే కవర్ అవుతుంది అదొక్క బుక్లోనే. అండ్ ఎథ్నోబాటనీ చూసుకోండి. ఎథ్నోబాటనీలో మనకి సీజనల్ ప్లాంట్స్, పెరెన్నియల్ ప్లాంట్స్. సీజనల్ ప్లాంట్స్ అంటే ఏంటంటే మనకి ఒక్కో సీజన్లో మాత్రమే దొరుకుతాయి అనమాట. అంటే ఇప్పుడు వర్షాకాలంలో అనుకోండి, ఇప్పుడు వర్షాకాలం మాన్సూన్ సీజన్లో మాత్రం కొన్ని రేర్ స్పీసీస్, దట్ మీన్స్ ప్లాంట్స్ దొరుకుతాయి.
పుట్టడం జరుగుతుంది. అవి తర్వాత వర్షాకాలం అయిపోగానే అవి చనిపోతాయి. కానీ పెరెన్నియల్ ప్లాంట్స్ ఉంటాయి. ఇవి ఏంటంటే 365 డేస్ మనకి అవైలబుల్లో ఉంటాయి, దొరుకుతాయి అన్నమాట, బతికే ఉంటాయి. సో అవి పెరెన్నియల్ ప్లాంట్స్. ఇవన్నిటి గురించి మనకి ఆల్రెడీ ప్రిలిమ్స్లో కూడా ఇటువంటి క్వశ్చన్ ఒకటి వచ్చేసింది మనకి ప్లాంట్స్ మీద. ద యూనివర్స్ మనకి ఎన్సీఆర్టీ బుక్లో ఇది క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. యూనివర్స్ సైన్స్ మొత్తం మీరు చదివితే ఈ సోలార్ సిస్టము, మనకి ప్లాంట్స్, ఆస్ట్రాయిడ్స్ అంటే ఏంటి, మెటియర్స్ అంటే ఏంటి, మెటరాయిడ్స్ అంటే ఏంటి, ప్లానెట్స్ ఉంటాయి, అవుటర్ ప్లానెట్స్ ఏంటి, ఇన్నర్ ప్లానెట్స్ ఏంటి, మనకి మెటిరాయిడ్ బెల్ట్ ఉంటుందన్నమాట, అదొకటి ఉంటుంది. ఇన్నర్ ప్లానెట్స్, జోవియల్ ప్లానెట్స్, డెన్సర్ ప్లానెట్స్, ఒక్కొక్కదానికి ఎన్నెన్ని శాటిలైట్స్ ఉన్నాయి, ఇవన్నీ మనకి చదువుకోవాల్సి ఉంటుంది. మనకి క్లియర్గా గ్యాలక్సీ, మిల్కీవే గ్యాలక్సీ, మనకి దగ్గరలో ఉండే గ్యాలక్సీ ఏంటి, మనకి దగ్గర ఉండే స్టార్ ఏంటి, ఇవన్నీ అడగడం జరుగుతుంది. డైరెక్ట్ క్వశ్చన్స్ వస్తాయి. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్, రిమోట్ సెన్సింగ్, స్పేస్ ఎక్స్ప్లోరేషను, ఎలిమెంటరీ ఐడియాస్ అన్నీ. కానీ ఇవన్నీ మనకి ఎన్సీఆర్టీ బుక్స్లో దొరుకుతాయి. లేకుంటే మీరు సపరేట్గా పర్మర్ ఐఏఎస్ ఆ యూట్యూబ్ ఛానల్లో చూసారంటే మీకు అక్కడ ఫస్ట్ చాప్టర్ యూనివర్స్ అని అతను చెప్పడం జరుగుతుంది. అది హిందీలో చెప్తారు. సో మంచిగా చెప్తారనమాట. సో అదైనా చూసుకోవచ్చు, ఫ్రీగా ఉంటుంది. యూ కెన్ గో త్రూ యూట్యూబ్ వీడియోస్. ఓకేనా. ఓకే, ఇప్పుడు మ్యాథమెటిక్స్ చూసుకోండి గైస్. మ్యాథమెటిక్స్ మనకి నెంబర్ సిస్టమ్స్ మనకి తెలిసిందే కదా. ఇంటీజర్స్, రేషనల్ నెంబర్స్ అంటే ఏంటి, మనకి ఇక్కడ ఏంటంటే స్టేట్మెంట్ బేస్డ్ క్వశ్చన్ అడగడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు రేషనల్ నెంబరు PYQ ఫామ్లో ఉంది. సో ఇవన్నీ ఎవరైనా చేస్తారు. ఇప్పుడు స్టేట్మెంట్ బేస్డ్ ఒక 4 స్టేట్మెంట్స్ ఇచ్చి వాట్ ఈస్ PYQ, వాట్ ఈస్ ఇది అండ్ ఇట్లా అన్నీ అడిగారంటే ఎవరు కొంచెం బాగా సబ్జెక్ట్ మీద గ్రిప్ ఉన్న వాళ్ళే మాత్రమే ఇవన్నీ సెలెక్ట్ చేసుకోగలరు. ఆప్షన్ ఏ, ఆప్షన్ AB, ఆప్షన్ C ఇట్లా. సో అందుకని చెప్పేసి స్టేట్మెంట్ బేస్డ్ మనకి ఎన్సీఆర్టీ బుక్స్ చదువుకోవడం మంచిదని నేను చెప్తాను. ఓకేనా. మీరు ఎప్పుడు కాన్సెప్ట్ వైజ్గా ప్రాబ్లమాటిని సాల్వ్ చేయడం ఆ వేలో వెళ్ళడం కంటే వాట్ ఈస్ PYQ ఫామ్, వాట్ ఈస్ రేషనల్ నెంబర్, వాట్ ఈస్ ఇర్రేషనల్ నెంబర్, ఇవి ఏంటి, వీటికి డిఫరెన్స్ ఏంటి, ఇంటీజర్స్ ఏంటి, రియల్ నెంబర్స్ ఏంటి, హోల్ నెంబర్స్ ఏంటి, ఇలా చదువుకుంటూ వెళ్తే మీకు కాన్సెప్ట్ మీద మంచి గ్రిప్ అయితే ఏర్పడుతుంది. సో అందుకని అలా వెళ్ళండి అని నేను చెప్తున్నాను. ఓకేనా గైస్. అండ్ డివిజిబిలిటీ రూల్స్ అయితే మీరు ఖచ్చితంగా చదవాల్సిందే. 2, 3, 4, 7 ఇవన్నీ ఈజీగానే ఉంటాయి, పెద్దగా టఫ్ ఏమి ఉండవు. అండ్ ఆల్జీబ్రాకి వస్తే ఇంకా ఆల్జీబ్రాలో మనకి A+B² A-B² ఇవన్నీ డైరెక్ట్గా క్వశ్చన్స్ వస్తాయి అన్నమాట. వీటిలో మాత్రం వీటికంటే ఆల్మోస్ట్ మనకి 20 ఫార్ములాస్ అయితే ఉండడం జరుగుతుంది. ఈ 20 ఫార్ములాస్ మీరైతే మంచిగా చదవాల్సి ఉంటుంది. డైలీ మార్నింగ్ లేవగానే ఈ ఫార్ములాస్ అన్నీ ఒక బుక్లో రాసుకొని ఫార్ములాస్ అన్నీ డైలీ మార్నింగ్ చదవండి, జస్ట్ చూడండి. అప్పుడైతే మీకు ఒకసారి చూస్తూ అవన్నీ ఫెమిలియర్ అవుతాయి అన్నమాట. ఓకేనా. ఆ ఫార్ములాస్ గుర్తుంటాయి ఎగ్జామ్ వరకు. అప్పుడు మాత్రం మనం ఫార్ములాస్ రానిదే ఆల్జీబ్రా మనం చేయలేం, అదొకటి గుర్తుపెట్టుకోండి గైస్. ఓకేనా. ట్రిగ్నామెట్రీ అంతే. ట్రిగ్నామెట్రీలో కొన్ని మనకి ఫార్ములాస్ ఉంటాయి, కాకపోతే మోర్ ప్రాక్టీస్ ప్లస్ ఫార్ములాస్ ట్రిగ్నామెట్రీ ఇంతే, దానికి టెక్నిక్ ఇంకేముండదు. ఓకేనా. సైన్ టీటా అంటే ఏంటి, సైన్ టీటా, కాస్ టీటా, మనకి టేబుల్ ఉంటుందిగా, ఇప్పుడు వేస్తాను. సైన్ టీటా, కాస్ టీటా, ట్యాన్ టీటా, సీకెంట్ టీటా, 30 degrees, 45 degrees, 60 degrees, 90 degrees. ఆ టేబుల్ని మనం చదువుకోవాల్సి ఉంటుంది. 0, 1/2, 1/3, √3/2 ఇవన్నీ ఉంటాయి అన్నమాట. ఈ టేబుల్ అయితే రోజు చదువుతుండండి. మ్యాథ్స్ మాత్రం డైలీ ఒక బుక్లో ఫార్ములాస్ రాసుకోండి, అవే డైలీ ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. చదువుతూ ఉంటే ఫార్ములాస్ గుర్తుంటాయి. తర్వాత మనకి క్వశ్చన్స్ విషయానికి వస్తే డైలీ ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది. ట్రిగ్నామెట్రీ అయిపోయిన తర్వాత జామెట్రీ కూడా అంతే గైస్. జామెట్రీలో ప్రాపర్టీస్ ఎక్కువ ఉంటాయి, ఫార్ములాస్ కూడా ఎక్కువ ఉంటాయి. ఇది పెద్ద చాప్టర్ అని చెప్పుకోవచ్చు జామెట్రీ. మీరు ఈజీ కన్ఫ్యూజ్ కూడా అవుతారు. జామెట్రీలో ఈజీగా ఫార్ములాస్ ఎక్కువ ఉంటాయి, ప్లస్ మనకి ప్రాపర్టీస్ ఉంటాయి అన్నమాట. ఆ ప్రాపర్టీస్ని కూడా మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు చూసాం ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్ ఎట్ ఏ పాయింట్, ప్యారలల్ లైన్స్, స్ట్రైట్ యాంగిల్స్, మనకి ట్రయాంగిల్స్ సంబంధించిన ప్రాపర్టీస్ ఉంటాయి, సర్కిల్స్కి సంబంధించి ఉంటాయి, కాంగ్రుయెన్సీ ఉంటాయి, మీడియన్స్, ఆల్టిట్యూడ్స్ అండ్ ప్రాపర్టీస్ ఆఫ్ యాంగిల్స్, సైడ్స్. అయితే ఒకసారి మీరు చదివారంటే ఈజీగానే ఉంటుంది ఈ చాప్టర్ మాత్రం జామెట్రీ. ఓకేనా. అండ్ తర్వాత మనకి మెన్సురేషన్, ఈజీ చాప్టర్ అనుకోవచ్చు గైస్. మీకు ఒకవేళ ఫార్ములాస్ వస్తేనే మెన్సురేషన్, మ్యాథ్స్ అంటే మనకి ఫార్ములాస్, మెన్సురేషన్ ఈజీ అనుకోవచ్చు. స్క్వేరు, క్యూబాయిడ్, రెక్టాంగిల్, మనకి ట్రయాంగిల్ ఫార్ములాస్ ఇవన్నీ అయితే చదవాల్సి ఉంటుంది. సర్కిల్స్కి ఫార్ములాస్ ఏంటి, ఇవన్నీ ఏరియాస్, వాటికి టోటల్ సర్ఫేస్ ఏరియాస్, స్పియర్స్, అట్లా అవన్నీ ఫార్ములాస్ అయితే చదువుకుంటే మనకి ఈజీగా ఇందులో 2 మార్క్స్ స్కోర్ చేసుకునే ఛాన్స్ ఉంది. అండ్ స్టాటిస్టిక్స్ వస్తే మాత్రం ఇది కొంచెం టఫ్ అనమాట. స్టాటిస్టిక్స్లో మనకి
రా డేటా ఇస్తారు 1 2 3 ఇట్లా 4 ఇట్లా ఇచ్చేసి మీన్ ఏంటి, మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి అని అడిగితే మనం ఈజీగా చేసేయచ్చు. ఓకేనా. మోడ్ ఈక్వల్ టు 3 మీడియన్ మైనస్ 2 మీన్ అనేసి మనం ఈ ఫార్ములా వేసేసి చేసేయచ్చు. ఆర్ఎల్స్ అలా కాకుండా మనకి టేబులర్ డేటా ఇస్తారనమాట. టేబులర్ డేటాలో మనకి లోయర్ లిమిట్ 0 to 4, 5 to 8, 9 to 13 ఇట్లా ఇది లోయర్ లిమిట్స్, ఇవి అప్పర్ లిమిట్స్. ఇటువంటి ఇచ్చేసి మనకి మీడియన్ ఏంటి, మోడ్ ఏంటి అండ్ మీడియన్ ఏంటి ఇవన్నీ అడిగారంటే అప్పుడు కొంచెం టఫ్ ఉంటుంది. సో ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది దానికి మాత్రము. అండ్ ఇక్కడ చూసుకుంటే హిస్టోగ్రామ్స్, బార్ చార్ట్స్, పై చార్ట్స్ మీకు తెలుసు కదా ఇలా ఉంటాయి. ఇందులో 30%, 20% ఇవన్నీ ఉంటాయి పై చార్ట్స్ మనకి. అండ్ ఇంగ్లీష్ సెంట్రల్ టెండెన్సీ ఇవన్నీ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇంతటితో మన సిలబస్ అయితే అవ్వడం జరుగుతుంది గైస్. సో చెప్పినంత ఈజీ కాదు చదవడము. ఓకేనా. మనమైతే ఈజీ ఫాస్ట్గా చెప్పడం జరిగింది, కానీ చదివే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అది ఎంత ఉంటుందో. సో నేను కూడా చదవాలి కాబట్టి నేను చెప్తున్నాను. అండ్ జనరల్ సైన్స్కి వస్తే ఇది ఎందుకు చెప్తున్నానంటే ఇది చాలా పెద్ద బుక్ అనమాట. నేను గ్రూప్ 2కి చదివేటప్పుడు తెలిసింది. జనరల్ సైన్స్ మీన్స్ సైన్స్ అండ్ టెక్నాలజీలోనే మనకి చాలా సబ్ టాపిక్స్ అయితే ఎక్కువ ఉండడం జరుగుతుంది మనకి. అందుకని చెప్తున్నాను. అందులో ఏమేమి ఉంటాయి, డిఫెన్స్ టెక్నాలజీ ఉంటుంది, స్పేస్ టెక్నాలజీ ఉంటుంది, అండ్ కొత్తగా ఏఐ వచ్చిందిగా ఏఐకి సంబంధించింది ఉంటుంది, అండ్ జీన్స్కి అలా చాలా టాపిక్స్ అయితే అందులో ఉంటుంది. అందుకని చెప్పేసి అది చాలా పెద్ద టాపిక్ అని మీకు లాస్ట్లో చదువుకోండి, లేకుంటే వదిలేయండి అని చెప్తున్నాను. అందులో జెనెటిక్ రివల్యూషన్స్ ఉంటాయి, మెటీరియల్ రివల్యూషన్స్, డిజిటల్ రివల్యూషన్స్ ఉంటాయి, అండ్ సస్టైనబిలిటీ ఉంటుంది. డే టు డే ఎవ్రీడేలో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఎంత యూజ్ అవుతుంది. మనకి డిఫెన్స్ టెక్నాలజీ చదవాలంటే చాలా టాపిక్స్ ఉంటాయి అందులో మళ్ళీ స్పేస్ టెక్నాలజీ చదవాలంటే మనకి 1955 నుంచి స్టార్ట్ చేసుకుంటే మనకి షార్ ఎప్పుడు పెట్టారు, షార్ నుంచి మనకి ఇస్రో అండ్ రాకెట్స్ ఏంటి, బాహుబలి ఏంటి, LVM-3 ఏంటి, పోలార్ శాటిలైట్స్ అంటే ఏంటి, GSLV, PSLV, చంద్రయాన్ 1, చంద్రయాన్ 2 ఇవన్నీ అందులో కలుస్తాయి అన్నమాట. సో ఇది ఒక పెద్ద టాపిక్ లాగా ఉంటుంది. ఇది ఇవ్వడానికి జస్ట్ జనరల్ సైన్స్ అని 4 lines టాపిక్ ఇచ్చారు, కానీ బుక్ చూసుకుంటే మనకి అరౌండ్ 600 to 700 pages బుక్ ఉంటుంది అదే సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకని చెప్పేసి నేను దాన్ని చాయిస్ కింద వదిలేయండి. టైం ఉంటే చదవండి, వదిలేయద్దని చెప్పట్లేదు. టైం ఉంటే చదవండి ఖచ్చితంగా. ఎవ్రీ పాయింట్ మనకి ఎవ్రీ మార్క్ ఇంపార్టెంటేగా, కాకపోతే లాస్ట్లో చదవండి. ఎక్కువ టాపిక్స్ ఉంటాయి కాబట్టి మీరు ఇవన్నీ మిగతాది టాపిక్స్ మొత్తం కవర్ అయిన తర్వాత ఇది చదవడం బెస్ట్. ఓకేనా. మిగతావన్నీ ఈజీగా మనకి కంప్లీట్ అవుతున్న ఒక ఎంతూజియాజం ఉంటుంది. మిగతా అన్నీ చదువుతుంటే ఓకే టాపిక్స్ కంప్లీట్ అవుతున్నాయి అని చెప్పి ఒక కాన్ఫిడెన్స్ బిల్డ్ అవుతుంది. కానీ ఈ టాపిక్ అలా కాదు. మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ ఒక ఓషన్ లాగా చాలా ఉంటాయి అన్నమాట అందులో. సో అందుకని చెప్పేసి అది లాస్ట్లో చదువుకోవడం బెస్ట్. ఓకేనా గైస్. ఇంతటితో ఇంకా మనం లాస్ట్కి వచ్చేసాం. వీడియోస్ అన్నీ ఇవ్వడం జరిగింది, ఫ్రీ సోర్సెస్ ఎక్కడ ఉంటాయో చెప్పడం జరిగింది, అండ్ బుక్స్ పర్చేస్ చేసుకుంటే మంచిది. కానీ కోర్సెస్ నేను ఫలానా యాప్ తీసుకోండి మంచిగా చెప్తారు, ఫలానా యాప్ తీసుకోండి మంచిగా చెప్తారని చెప్పను, ఎందుకంటే నేనేం వాళ్ళకి ప్రమోట్ చేయట్లేదు. ఓకేనా గైస్. అండ్ చాలామంది దగ్గర మనీ కూడా ఉండవు, అందుకని చెప్తున్నాను. కానీ మీరు ఫస్ట్ ఫ్రీ సోర్సెస్ ఎక్కడైనా ఉంటే వాటితో వెళ్ళండి. లేకుంటే మనకి నేను ఒక బుక్ 2 books చెప్తాను. ఏంటంటే మనకి శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్లోనే పేపర్ 1కి సంబంధించి పేపర్ 2కి సంబంధించి 2 books ఉన్నాయన్నమాట. అరౌండ్ ఈ 2 కలిపి ఒక 1000 rupees అయితే ఉంటాయి 2 books. సో అవి తీసుకుంటే అందులో టాపిక్స్ మొత్తం పేపర్ 1కి సంబంధించి మొత్తం టాపిక్స్ ఇవి, పేపర్ 2కి సంబంధించి మొత్తం టాపిక్స్ ఆ 2 booksలో ఒకే చోట కవర్ చేయడం జరిగింది. మీకు ఓకే అనుకుంటే ఇంట్రెస్ట్ ఉంటే అవి తీసుకోండి. అవి లింక్స్ కూడా నేను ఇవ్వను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళ వెబ్సైట్లో లాగిన్ అవి చూడండి. ఓకేనా. నేనేం ప్రమోట్ చేయట్లేదు, మీరు మళ్ళీ అలా అనుకోవద్దు. ఓకేనా గైస్. అండ్ వేరే సోర్సెస్ దగ్గర ఉన్నాయి అనుకుంటే అవన్నీ నేను కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. శ్యామ్ ఇన్స్టిట్యూట్ బుక్స్ కాకుండా అవి మంచి బుక్స్. కాకపోతే PMF IAS ఒక బుక్ తీసుకోండి, అది బెస్ట్. మనకి చాలా స్కోరింగ్ సబ్జెక్ట్స్ అన్నీ కవర్ అయ్యాయి అందులో. అండ్ కోర్సెస్ మీరు ఎవరైనా తీసుకొని ఉంటే ఆల్రెడీ కామెంట్లో మెన్షన్ చేయండి, ఫలానా యాప్లో కోర్స్ బాగుందంటే మిగతా వాళ్ళు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు తీసుకుంటారు. ఆర్ఎల్స్ మీరు తీసుకుని ఉన్న వాళ్ళు ఫలానా యాప్ తీసుకోవడం వల్ల మంచిగా చెప్పట్లేదు అనుకుంటే అదైనా మెన్షన్ చేయండి, మిగతా వాళ్ళు తీసుకోకుండా జాగ్రత్త పడతారు. మీకు మీరే హెల్ప్ చేసుకోవాలి గైస్. ఓకేనా. అండ్ ఫస్ట్ మీకు టైం ఉంది అనుకుంటే NCERTస్తోని స్టార్ట్ చేసుకొని మంచిగా చదవండి, తర్వాత బుక్స్లోకి వెళ్ళండి, తర్వాత డైలీ మార్క్స్ టెస్ట్స్ తీసుకోండి. అండ్ ఎస్ఏకి సంబంధించి ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, నేను దాని గురించి కూడా ఒక వీడియో చేస్తాను. ఇంగ్లీష్లో రాయాలా తెలుగులో రాయాలని కొంతమంది అడుగుతున్నారు. సో I'll do one video when I'm free. ఓకేనా గైస్. సో ఆల్ ది బెస్ట్ ఫర్ యువర్ మెయిన్స్ ఎగ్జామ్స్. ఓకేనా. మంచి టైం వేస్ట్ చేసుకోకుండా మంచిగా చదువుకోండి. అండ్ ఎంత టైం ఇన్వెస్ట్ చేసి వీడియో చేస్తున్నాను, జస్ట్ ఒక లైక్ చేయండి గైస్. లైక్ చేసి తర్వాత సబ్స్క్రైబ్ చేసుకోండి. వీలుంటే మీరు షేర్ కూడా చేయొచ్చు. ఓకేనా గైస్. మన ఛానల్ గ్రో అవ్వాలంటే షేర్ అవసరం, సబ్స్క్రైబ్స్ అవసరం. ఓకేనా.
ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ.